బిర్యానీ చేసేద్దాం, నాతో వచ్చేయండి. హాయ్, నేను వెల్కమ్ టు చిట్టి స్నాక్స్. లెట్స్ గో. ఫస్ట్ కడిగిన మష్రూమ్స్ తీసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, సరిపడా ఉప్పు అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం బిర్యానీ మసాలా, కడిగి కట్ చేసిన కరివేపాకు, ఫ్లేవర్ కోసం కొత్తిమీర, ఫైనల్గా పెరుగు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మష్రూమ్ ముక్కలకు ఉప్పు కారం పట్టేలా బాగా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బాండీలో ధనియాలు, చెక్క, లవంగాలు, స్టార్ అనాస్ పువ్వు వేసుకొని బాగా వేపుకోవాలి. బిర్యానీ ఆర్ పలావ్ కోసం ఫస్ట్ నూనె, నెయ్యి వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో చెక్క, మరాఠీ మొగ్గ, స్టార్ అనాసి, షాజీరా, లవంగాలు వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఈ గ్యాప్లో వేయించుకున్న మసాలా దినుసులను ఒక మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ గిన్నెలో కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని దూరగా నాజుగ్గా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాక టమోటా యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేదాకా. తర్వాత పౌడర్ చేసుకున్న గరం మసాలా, కలిపి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యాక మనం కడిగి నానబెట్టుకున్న మన బాస్మతి రైస్ని మష్రూమ్ ముక్కల్లో యాడ్ చేసుకోవాలి. రైస్ బాగా కలుపుకున్నాక అందులో పుదీనా, కొత్తిమీర యాడ్ చేసి నీళ్ళు పోసుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఫైనల్గా ఈ గిన్నెను రైస్ కుక్కర్లో పెట్టి స్విచ్ ఆన్ చేసి ఒక 10 నిమిషాలు వదిలేయాలి. అంతే, ఒక 10 నిమిషాల్లో ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ బిర్యానీ పలావ్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా కమెంట్ చేయండి.